अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ओम गं गणपतये नमो नमः। వినాయక చవితి పండగ సందర్భంగా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మనం చేస్తున్నటువంటి ఉత్సవాలతో భాగంగా మరి మట్టి వినాయకుల విగ్రహాలను ప్రోత్సహించే నిమిత్తం మన పర్యావరణ రక్షణ నిమిత్తము మరి మున్సిపాలిటీ వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి మట్టి వినాయకులను మరి గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు మరి వారి యొక్క సహచర కౌన్సిలర్లు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చి మరి జగిత్యాల ప్రజలందరికీ కూడా ఇది అందుబాటులో చేయాలని చెప్పేసి గత సంవత్సరము 5,000 ఇచ్చారు. ఈసారి 15,000 యొక్క మట్టి వినాయక విగ్రహాలను మరి ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మరి దీని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి మరి మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించి దేవుని యొక్క పూజను నిర్వహించాలని చెప్పేసి ప్రోత్సహించడానికి గాను ఈ యొక్క మున్సిపాలిటీ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అభినందిస్తున్నాము. మరి ప్రజలందరూ తెలుసుకోవాలి, మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలను రక్షించుకోవాలా. మనము ఈ యొక్క మట్టి కాకుండా వేరే ఇతర కెమికల్స్ అన్నీ కూడా
వాడినట్టయితే మన చెరువులో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ అన్ని కాలుష్యమైనటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. ఆ కాలుష్యాన్ని నుంచి రక్షించడానికి ఇది ఒక మంచి ప్రోత్సాహకంగా మీరు మున్సిపాలిటీ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని ఎంతో అభినందిస్తున్నాను. మరి ప్రజలందరూ మరి ఒకసారి ఈ యొక్క విగ్రహాలను వినియోగించుకొని పూజ నిర్వహించాలని చెప్పేసి ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒకసారి విజయలక్ష్మి గారిని మరియు సంపత్ కమిషనర్ గారిని మరియు వారి యొక్క రాజేందర్ కౌన్సిలర్ మరియు ఇతర వార్డు కౌన్సిలర్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈరోజు జగిత్యాల జిల్లాలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతులు పూజిద్దాము, పర్యావరణాన్ని రక్షిద్దాము అనే నినాదంతో మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ నుంచి ఈ మట్టి గణపతులను 15,000 గణపతులను తయారు చేయడం జరిగింది. ఇవి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మనకు ప్రజలు ఎవరైనా కానీ పూజించడానికి మట్టి గణపతులను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మట్టి గణపతుల విశిష్టత ఏంటంటే వాటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాంతో వాడడం వలన వాతావరణం కానీ నీరు కానీ కలుషితమై దానికి దుర్గంధాన్ని దారితీస్తుంది. కాబట్టి మట్టి గణపతుల్ని పూజించాలి అని చెప్పి ఈ మట్టి గణపతులు పూజించి అందరూ గణపతి యొక్క మట్టి గణపతులను ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత పురపాలక సంఘంపై ఉంది కనుక గత సంవత్సరంలో అందరి గౌరవ సభ్యుల అభిప్రాయం మేరకు గౌరవ చైర్పర్సన్ వారి సూచన మేరకు ఆనాడు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మట్టి గణపతులు ఇవ్వాలని, ఎందుకంటే అన్ని దేవుల కన్నా గణేశ దేవుని పూజించినట్లయితే ఒక జగిత్యాల పట్టణం సస్యశ్యామలంగా ఉంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా పర్యావరణం కూడా రక్షించవలసిన బాధ్యత అందరిపై ఉంది ఉద్దేశంతో ఇలా పురపాలక సంఘం రాజ్యంలో దాదాపు 15,000 మట్టి విగ్రహాలను జగిత్యాల పట్టణం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా మట్టి విగ్రహాలను మనం వాడినట్టయితే ఎలాంటి కలుషితమైన కానీ ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా ముఖ్య కారకం ఇలా ఏదైతే పిఓపి పాస్టర్ పారిస్తో చేసిన వినాయకులు వాడినట్టయితే ఆయా చెరువులు కానీ ఆయా బావిలు కానీ కలుషితమై ఆయున్న ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు కూడా అంటడిగిపోతాయి. అదేవిధంగా ఆ యొక్క నీళ్లు తెల్ల నీళ్లు కూడా నల్లగా మారుతాయి తొందరలో పడే. అదేవిధంగా ఆ నీళ్లు యొక్క పశువులు కానీ ఏదైనా తాగినట్టయితే పశువులకు అనేక రోగాలు వస్తాయి. కావున మనం అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం బాధ్యత అందరిపై ఉంది కనుక ఆ ఉద్దేశంతోనే ఇలా మట్టి విగ్రహాలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా మట్టి విగ్రహాలు పూజించినట్లయితే పూజలు కూడా శ్రేష్టంగా ఉంటుంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా దాదాపు మట్టి విగ్రహాలు వాడి భగవంతుడి కృపలో ఉండాలని సందర్భంగా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు 2-3 రోజుల ముందు అనుకొని దాదాపుగా 5,000 వరకు లాస్ట్ ఇయర్ పంపిణీ చేయడం జరిగింది. ఈసారి ముందస్తుగా చేద్దామనుకున్నాం కాబట్టి వారికి కూడా ముందు చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళు తయారు చేసి మాకు ఇవ్వగలిగారు. దాదాపుగా 15,000 మట్టి వినాయకులను ఇప్పుడు చేసి మాకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా జగిత్యాల పట్టణంలోని కుటుంబాల సంఖ్య 23,000, దానికి 15,000 వరకు దాదాపు మట్టి వినాయకులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు ఈరోజు సాయంత్రము అలాగే రేపు పొద్దున 7 గంటల నుండి 9-10 గంటల వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ తక్కువ మొత్తంలో వినాయకులు ఉండడం ద్వారా ఓన్లీ టవర్ దగ్గర మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మున్సిపల్ ఆఫీసు ముందు అలాగే కొత్త బస్ స్టాండ్లో అలాగే టవర్ సర్కిల్లో 3 ప్లేస్లలో కూడా ఈ వినాయకుల మట్టి వినాయకుల ఉచిత పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి జగిత్యాల పట్టణాన్ని కాలుష్య రహితంగా మార్చాలి అంటే తప్పకుండా మట్టి వినాయకులని పూజించండి. ఆదిదేవుడు గణపతిని ఏ పూజ చేసినా కానీ మొట్టమొదటిగా గణపతిని పూజిస్తాము. గణపతి పూజలు సక్రమంగా అంటే సంతోషంగా జరుపుకున్నట్టయితే మనకు ఆ సంవత్సరం మొత్తం కూడా సంతోషంగా గడుపుతుందని ఒక ఆచారం ఉంది. కాబట్టి తప్పకుండా మట్టి వినాయకులను వాడి కాలుష్య రహితంగా ఉంచుదామని, అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడడం ద్వారా అలాగే ఈ వినాయకునికి వేసే పెయింట్ అంటే కలర్స్ ద్వారా కూడా నీరు ఎంతో కలుషితం అవుతుంది. కాబట్టి కలుషితం కాకుండా ఉండాలి అంటే నీటిలో కరిగిపోయే ఈ మట్టిని మాత్రమే వాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రేపు జరగబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు వాడి